దేవుని ఉగ్రత ఉన్నదని, 4 ఎవరు అవిధేయులై ఉంటారో దేవుని దృష్టిలో వారి మీద దేవుని ఉగ్రత ఉన్నదని, అలాగే 5 శరీర స్వభావం గల వారి మీద, అంటే శరీర కోరికలు అనుసరించే వారికి దేవుని యొక్క ఉగ్రత ఉంటుందండి. మరి 6వది దేవుని విరోధుల మీద. ఇలాగా సహోదరులు సురేష్ గారి రక్షణ గురించి చక్కగా గ్రంథపు ఎలుగులో వివరించి ఇడమరచి తెలియజేసిన సోదరులకు క్రీస్తు యొక్క సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి 2వ వర్తమానము అనంతపురం జిల్లా వి స్వామి గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని అనర్గళంగా, అపోస్తుల యొక్క బోధను అనర్గళంగా బోధించే సామర్థ్యం కలిగిన వారు మన వచనంలో. రాత్రి మరి చాలా విషయాలు, సువార్త అంటే ఏంటి అంటే, సువార్త అంటే క్రీస్తు యొక్క మరణము సువార్త. సువార్త అంటే ఏంటంటే సమాధి సువార్త ఉన్నది. సువార్త అంటే ఆయన పునరుత్థానము. అంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో లేఖన ప్రకారంగా క్రీస్తు మరణించటం, లేఖన ప్రకారంగా సమాధి చేయబడడం, లేఖన ప్రకారంగా తిరిగి, అలాగే సమాధిలోని సువార్త, అనేకమైన సంగతులు మరి రాత్రి మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా మన అనేక సంగతులను వారు బోధించడానికి, ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వాటి విషయాల్ని విని ఇడిచిపెట్టేవారు కాకుండా వింటున్న విషయాలని గ్రహించేవారు. ఇది వారు మాత్రమే మిమ్మల్ని మోసపరుచుకోవద్దని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి లేఖనాలని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినట్లే సంగతులు అర్థమవుతాయి. సహోదరులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చుందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నాం. హలో, మైక్ చెక్. నిమ్మలగూడెం, రాజుపాలెం క్రీస్తు ప్రభు సంఘాల ద్వారా నిర్వహింపబడుతున్న రక్షణ సువార్త సభలకి చేరి వచ్చిన నా తోటి దైవజనులైన వారికి, ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తున్న దైవజనులకి, కూడి వచ్చిన స్థానిక క్రీస్తు ప్రభు సంఘాల వారికి, దూర ప్రాంతం నుండి వచ్చిన క్రీస్తు ప్రభు సంఘ సభ్యులకి, ఈ గ్రామస్తులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. అందరికీ గడిచిన కాలం నిన్నటి దినమున సువార్త అంటే ఏమిటి అనే సందేశాన్ని మనం ఆలోచన చేశాం. సువార్త క్రీస్తు శిలువ మరణము పునరుత్థానముల వార్త. లేఖనముల ప్రకారము క్రీస్తు యేసు సిలువైబడ్డాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. అయితే ఆ సందేశము మనకెలా సువార్త అవుతుంది? ఒక మనిషి మరణము మరొక మనిషికి మంచి వార్త, శుభవార్త ఎలా అవుతుంది అన్న విషయాలు మనం ఆలోచన చేశాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణము దేవుని అనాది సంకల్పంలో భాగం. జగత్తుకు పునాది వేయబడక మునిపే మానవ జాతి భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనుషులు పాపం చేసి తనకు విరోధులవుతారని, విరోధుల్ని దహించబోయే తీక్షణమైన అగ్ని వారికి ఉంటుందని, ఆ ఉగ్రత నుండి, ఆ తీక్షణమైన అగ్ని నుండి వారిని రప్పించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు యొక్క శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడు.
ఆయన చనిపోతే మనకు మేలు. మన పాపముల కొరకు క్రీస్తు యేసు సిలువేయబడడం మేలు. మనల్ని పాపము నుండి విడిపించాడు. 2, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడినప్పుడు నేరుగా పాతాళానికి దిగాడు. పాతాళం యొక్క సమస్యను పరిష్కారం చేశాడు ప్రభు అయిన యేసు. 3, దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. యేసు తనకు తానే లేచాడు, గ్రంథంలో లేదు. దేవుడు తన శక్తి చేత తిరిగి లేపాడు. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించేటప్పుడు దేవుని శక్తిని గురించి ప్రకటించారు. వారు విశ్వాసం ఉంచేవారు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనుషునికి రక్షణ దయచేయబడుతుంది. యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో జరిగిన వాస్తవం, మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత మనిషి యొక్క ఆత్మ తక్కిడో బిక్కిడో గాల్లో కలిసిపోతుంది, దయ్యమై తిరుగుతుంది. ఇవన్నీ అబద్ధం. దొంగతనం చేసిన వాడు ఎలాగైతే అరెస్ట్ అయి జైల్లో పెడతారో పోలీసులు, ఆ రీతిగా పాపం చేసి మరణించిన వాడిని దేవుడు పాతాళ లోకంలో బంధిస్తాడు. భూమి మీద భూమి మీద భూమి మీద మనుషులు చనిపోతే పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. అరెస్ట్ అయిపోతాడు. అక్కడ గాల్లో తిరగడానికి లేదు. మనుషులు చెబుతున్నట్టు కుక్కగానో పందిగానో పుడతాడు అనేది అబద్ధం. మనుషుల్ని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. మనుషుని ఆత్మకు చావులే, దేహానికి చావుంది. చావుని నియమించిన వాడు దేవుడు. మనుషుని ఆత్మకు చావులే. కాబట్టి మనుషుడు గాల్లో కలిసిపోవడమో లేకపోతే ఇంకొక కుక్కగానో పందిగానో పుట్టడం అనేది అబద్ధం. దేవుడు మనుషుల్ని పాతాళంలో బంధిస్తున్నాడు. పాపం చేసిన ప్రతి వారిని పాపము పాతాళము పట్టుకుంటుంది, బంధించేస్తుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపం చేసి పాతాళ వశమై ఉన్నారు. ప్రభు అయిన యేసుని మరణము బంధించలేకపోయింది. అందరినీ మరణం బంధించింది. అందరూ మన బంధువులందరూ చనిపోయిన వారందరూ సమాధుల్లో ఉండిపోయిన వాళ్ళు. మరణం అందరినీ బంధించేసింది సమాధిలో. కానీ క్రీస్తు ప్రభువుని మరణం బంధించలేకపోయింది. కారణం ఏంటంటే ఆయన పాపం చేయలేదు. పాపం చేసిన వాడి మీద మరణం యొక్క అధికారం ఉంటుంది. ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. పునరుత్థానం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపెను. మృతులలో నుండి
లేపబడిన వాడు ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసు. మీకు ఆలోచన రావచ్చు, పాత నిబంధనలో ఏలియా విధవరాలి కుమారుడిని బతికించాడు కదా, ఎలీషా సునేమీయురాలు ఆమె కుమారుడిని బతికించాడు కదా. అవును, బతికించాడు. యేసు ప్రభు తాను బ్రతికిన దినాల్లో లాజరు బ్రతికించాడు, చిన్న పాపను కూడా బతికించాడు. 12 సంవత్సరాల చిన్న పాపని, యాయిరు కుమార్తెని. వాళ్ళు బ్రతికింపబడ్డారు, కానీ కాలక్రమంలో మరలా చనిపోయారు. యేసు ప్రభు మరలా చనిపోవడానికి కాదు, తిరిగి లేపబడింది. ఎన్నడే మరణము ఆయన మీద ప్రభుత్వం లేకుండా ఉండడానికి దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. మరణం యొక్క ఏలుబడి యేసు ప్రభు శరీరం మీద పనిచేయదు, ఆయన మీద దాని శక్తి బలహీనమైంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. చూద్దాం కిందికి. ప్రత్యేకించి 8వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి, మరణానికి యేసు ప్రభువు మీద ప్రభుత్వం ఏమి లేదు, గవర్నమెంట్ ఏం లేదు యేసు ప్రభు మీద మరణానికి. దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి తన శక్తి చేత లేపాడు. శక్తి అంటే బలం. మృతుడైన యేసుని సజీవునిగా, ఎన్నడే మరణించని వానిగా దేవుడు తన బలం చేత లేపాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అన్నాడు. 19వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో తన శక్తిని, తన బలాన్ని ప్రదర్శించాడు. ఈ రోజున యేసు ప్రభు నమ్ముకుంటున్నాను, రక్షింపబడతాను నేను కూడా అని వచ్చే ప్రతి వారు ఏమి నమ్మాలా? ఏమి నమ్మితే మనుషుడు రక్షణ పొందుతాడు? సహోదరులు తెలియజేశారు, రక్షణ అంటే దేవుని కోపము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడం. కరెక్ట్. అయితే ఆ ఉగ్రత నుండి తప్పింపబడడానికి ఏమని విశ్వసించాలి, ఏమని మనుషుడు విశ్వసించితే మనుషుడికి రక్షణ అన్న విషయాలు గ్రంథంలో ఆలోచన చేస్తాం. ఈ సమయంలో ఏ విశ్వాసం ఉంచితే మనుషుడు రక్షింపబడతాడు దేవుడి ఉగ్రత నుండి? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు క్రీస్తును తన బలాతిశయం చేత తిరిగి లేపాడు. దేవుని శక్తి లేకపోతే క్రీస్తు ప్రభు పునరుత్థానం లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 2:14, క్షమించండి, 12వ వచనం నుండి చదువుతాం.
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని. విశ్వాసం దేని మీద? ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వాసం. యేసు పునరుత్థానము దేవుని శక్తి చేత జరిగింది. దేవుడు తన శక్తి చేత యేసుని మృతులలో నుండి లేపి సమస్తముపైన సర్వాధికారాన్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని అడిగిన మాట్లాడాం మనం. 3 లోకాల ఆధిపత్యం ఒకప్పుడు అపవాది చేతిలో ఉండేది. ఇప్పుడు కల్వరి శిలువలో యేసు ప్రభు అపవాదిని ఓడించి తన మరణం ద్వారా సమాధి చేయబడితే దేవుడు తన శక్తి చేత తిరిగి లేపి సమస్తం పైన అధికారం ఇచ్చాడు. 3 లోకాల ఆధిపత్యము యేసు ప్రభుకు అప్పగింపబడింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు దావీదు సంతానంలో పుట్టి దేవుడు దావీదుతో చేసిన ప్రమాణం ఒకటి ఉంది. ఆ ప్రమాణం ప్రకారంగా దావీదు సింహాసనం మీద యేసు ప్రభు కూర్చుండబెట్టబడాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో దావీదుతో దేవుడు నాతాను అనే ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టకపోతే మానవ జాతికి సువార్త లేదు. యేసు ప్రభు దావీదు సంతానంలో పుట్టాడా? దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు రాజరికము ఏలుబడి దేవుని చేత అప్పగింపబడినట్టు లెక్క. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో సహోదరులు ఎవరైనా చదివి నాకు సహాయం చేస్తే బాగుండు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నీ దినములు సంపూర్తి అయిన తర్వాత, దానికి ఏదైనా చేయండి. దావీదు, నీ దినములు సంపూర్తి అయిన తర్వాత, నీ పితరులతో పాటు నువ్వు నిద్రించిన తర్వాత నీ గర్భఫలమును నేను హెచ్చించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. 1 రాజ్యాన్ని ఇస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడునై ఉండును. దావీదుతో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఈ ఒట్టు నెరవేర్చబడాలి. ఎప్పుడు నెరవేర్చబడింది? మరియ గర్భాన పుట్టినప్పుడే నెరవేర్చబడిందా? లేదు. మరియ గర్భాన యేసు ప్రభు శరీరధారిగా పుట్టినప్పుడు యేసు ప్రభు భవిష్యత్తు దూత మరియకు తెలియజేశాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30-31 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. క్రీస్తు పునరుత్థానంలో ఏం జరిగిందో నీవు ఎరిగి విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, నేను నమ్ముతున్నాను, ఇది కాదు నమ్మకం. రక్షింపబడడానికి ఈ 4 మాటలు సరిపోవు. దాని లోపలికి వెళ్ళాలి. క్రీస్తుని దేవుడు మృతులలో నుండి లేపినప్పుడు
ఆయనకి ఇచ్చిన అధికారాలు తేటగా నువ్వు గుర్తించి యేసు ప్రభువుకి హృదయపూర్వకంగా లోబడాలి. చదువు అక్కడ రాయబడింది లూకాసు వార్త 1వ అధ్యాయం 30-31 వచనాల్లో ఆమె ఆ మాటకు తొందరపడి, ఏ మాటకి? దయాప్రాప్తురాలా, నీకు శుభం, మరియా నువ్వు దండురాలివి అని చెబితే ఆ మాటకి మరియా భయపడింది. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేసుకొని ఉండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై అనబడతాడు. భవిష్యత్తు పుట్టిన వెంటనే యేసు రాజు రాజవ్వాలంటే ఏం చేయాలో చెప్పాను మీకు నిన్నటి దినమున. అయితే జ్ఞాపకం చేస్తాడు, దావీదు సంతానంలో యేసు ప్రభు పుట్టి ఆయన తన జీవిత కాలంలో మానవ జాతికి దేవునికి శత్రువైన అపవాదిని తన మరణం ద్వారా ఓడించాలి. అది యేసు ప్రభు యొక్క జీవిత గమ్యం, ఆయన జీవితానికి అర్థం అది. యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడాలి, ఏలుబడి చేసే రాజవ్వాలి. పుట్టుకతోనే రాజా కాదు. చదువు అక్కడ అంటున్నాడు, సర్వోన్నతుడకు దేవుని కుమారుడు అనబడును. ఎప్పుడు? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును దేవుడు ఆయనకు ఇచ్చును. అప్పుడు యేసు ప్రభు దావీదు సంతానంలో పుట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడాలి. అప్పుడు దావీదుతో దేవుడు చేసిన ఆ ప్రమాణము ఒట్టు నెరవేర్చబడుతుంది. యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడి రాజ్య పరిపాలన చేయాలి. నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను, నీ రాజ్య సింహాసనం మీద అతన్ని కూర్చుండబెడతాను, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండు. అతడే మందిరాన్ని కట్టేది. సొలొమోను కట్టింది మందిరం కాదు. దేవుని యొక్క మనసులో ఉన్నది సంఘం. దేవుని మందిరము సంఘం, మనుషుల చేత నిర్మింపబడేది. రాతి కట్టడాలతో బంగారు రేకులతో తాపింపబడిన సొలొమోను కట్టిన మందిరం కాదు అది. భౌతికమైన మందిరాల్లో దేవుడు నివసింపడు. ఆయన కోరుకున్నది సొలొమోనిక, యేసు ప్రభువుని. ఆయన తన స్వరత్వం చేత సంపాదించే సంఘాన్ని దేవుడు కోరుకొని దావీదుకి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణము యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో దేవుడు నెరవేర్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి, దావీదు తాళపు చెవులు, అదిగో తాళపు చెవి అంటే కీ కాదని చెప్పాను మీకు నేను. అధికారం. దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడాలి. యుగ యుగాలు రాజ్యమేలా యేసు ప్రభు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, ప్రత్యేకించి 13వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుతాం.
దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచూ ఉన్నాం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహింపబడిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైన ఉన్నవని చెప్పెను. దావీదుకు అనుగ్రహింపబడిన వరాలు మనకు అనుగ్రహిస్తానని చెప్పేశాడట. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో 3 లోకాల ఆధిపత్యం ప్రభు అయిన యేసు అధికారం పొందాడు. అంత మాత్రమే కాకుండా దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ప్రకారంగా ఇశ్రాయేలుని యుగ యుగాలు ఏర్పాటు చేశారు. ఇశ్రాయేల్ అంటే భౌతికమైన ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఇశ్రాయేలు కాదు. నేడు క్రొత్త నిబంధనలో ఎవరైతే యేసుని రాజు అని అంగీకరించి మారు మనసు పొంది తమ హృదయాలలో యేసుకి సింహాసనం వేస్తారో, ప్రభు అని అంగీకరిస్తారో వారు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలుని ఏలబోయేవాడు. కాబట్టి క్రీస్తు పునరుత్థానంలో దేవుడు దావీదు సింహాసనం మీద యేసు ప్రభువును కూర్చుండబెట్టి రాజ్యమును సింహాసనాన్ని ఆయనకి ఇచ్చాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో దానియేలుకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. కలలో, దర్శనంలో యేసు ప్రభు పుట్టక మునిపే యేసు ప్రభు యొక్క రాజ్యాధికారం గురించి, ఆయన ఏలుబడి గురించి, ఆయన పరిపాలన గురించి, దేవుడు ఆయనకి ఇయ్యబోయే అధికారాలను గురించి దర్శనంలో చూశాడు. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడివి, నాకు నీవు బహుప్రియుడివి, జరగబోయేది నీకు చెప్తాడు ముందుగానే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా తేరి చూచుచూ ఉండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు దేవుని సన్నిధిని ప్రవేశించెను. ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సకల జనులు ఎవరైనా, ఏ జనాంగమైన భూమి మీద ఉన్న ప్రతివారు, సకల జనులను, రాజ్యములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించేటట్టు ప్రభుత్వము 1, 2 మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వత కాలం ఉంటుంది. అది పునరుత్థానంలో కృష్ణ ప్రభు పొందిన సర్వాధికారం. అపవాది ఏలుబడి లేదు. అపవాది ఏలుబడి క్రీస్తు శిలువ మరణానికి ముందటి దినాలలో మనుషుల్ని ఏలుబడి చేసింది. మనుషుల్ని పాపం చేయించి బంధించింది బందీకాణంలో. ప్రభు అయిన యేసు వాడి ఆయుధాలు లాగేసుకొని వాడిని ఓడించి వాడి బందీకాణంలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి శిలువ మీద చనిపోయాడు. దేవుడు ఆయన్ని తిరిగి లేపి రాజ్యమును, మహిమను, ఆధిపత్యమును ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున ఎవరైనా కానీ, సకల జనులు, ఆయా రాష్ట్రాలు ఎవరైనా కానీ యేసుని ప్రభువు అని అంగీకరించి మారు మనసు పొందితే, బాప్తిస్మం పొందితే ఆయన అధికారం కింద ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకుంటాడు,
రక్షణ పాపముల నుండి రక్షణ. క్రీస్తు పునరుత్థానంలో యేసు ప్రభువుగా నియమింపబడ్డాడు. ఏలుబడి చేసే రాజు. నీవు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాలా. రెండవది క్రీస్తు ప్రభు యొక్క అధికారం యందు విశ్వాసం ఉంచాలా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23వ వచనంలో, క్షమించండి 36వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, పరిపాలకుడు, యజమాని, ప్రభుత్వం చేసేవాడు, ఏలిక. ప్రభు అంటే అర్థం అది. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అంటుంటాం మనం. అసలు ప్రభు అంటే అర్థం ఏంటి? అర్థం తెలియకోకుండా ప్రభు అంటే రక్షణ వస్తుందా? శిలక పలుకులకి రక్షణ రాదు. యేసు దేవుని చేత ప్రభువుగా నియమింపబడ్డాడు. కాబట్టి నేను ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తున్నా. ఆయన అధికారానికి లోబడతాను. ఇక మీదట నా బ్రతుకు ఆయన కోసమే బ్రతుకుతాను అని ఎవరైతే తమ జీవితం యొక్క గమ్యాన్ని, నడవడికని మార్చుకుంటారో వారు యేసు ప్రభువును విశ్వాసం ఉంచినట్టు లెక్క. అలాంటి వారిని రక్షింపబడిన వారు అంటాం. నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతూ బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మము యేసు ప్రభు అని అంగీకరించలేదు, యేసు దేవుడు అని అంగీకరిస్తున్నా అంటాడు. అలాగ అంగీకరించమని గ్రంథం చెప్పిందా? అలాగని యేసు దేవుడు కాదు అనట్లేదు నేను. యేసు దేవుడు దేవత్వం కలిగిన వాడు, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన వాడు. ఆయన మన కొరకు దేవుని సంకల్పాన్ని బట్టి తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ప్రభువుగా నియమించాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అన్నాడు. రక్షింపబడేవాడు ఏం అంగీకరించాలా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. జాగ్రత్తగా ఆలోచించండి. మనుషులు రక్షింపబడడానికి ఏం విశ్వసించాలో తెలియకుండానే బాప్తిస్మం తీసుకొని నేను రక్షింపబడ్డానయా అంటాడు. ఏం విశ్వసించాలో తెలియకుండా నీ బాప్తిస్మం చెల్లుతుందా? అవే చెల్లదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల అది రక్షింపబడతావు. ఇవేమి తెలియకోకుండా నీళ్ళు మునిగి పొడి బట్టలతో వెళ్ళి తడి బట్టలతో బయటకు వచ్చావు. నేను రక్షింపబడ్డా. విచిత్రం ఏంటంటే ఎవరైనా బ్రదర్ లేదు సహోదరులు కనిపించగానే బ్రదర్ రక్షింపబడ్డావా అంటాడు. రక్షణ అంటే అర్థం తెలియని వాళ్ళు. రక్షింపబడ్డావా అంటాడు. రక్షింపబడ్డానికి ఏం విశ్వసించాలి? ఏమని విశ్వసించాలి? రక్షింపబడడానికి ముందు నీ గతి ఏంటి? ఇవేమి తెలియదు. కానీ ఆయన పాస్టర్ గారండి బాప్తిస్మం ఇచ్చాడు, నేను రక్షింపబడ్డానండి. ఇచ్చినోడికి తీసుకున్నాడు. నీకు దాని యొక్క దేవుడు ఏర్పాటు చేసిన
భావాలు, అర్థాలు నీకు అర్థం కాకపోతే నీకు రక్షణ లేదు. యేసుని దేవుడు మృతులలో నుండి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సత్యం అది. యేసు దేవుని కుమారుడు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు. ఒకసారి తన శిష్యుల్ని ప్రభు అయిన యేసు ప్రశ్నించాడు, జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, నువ్వు చేస్తున్న అద్భుతాలను చూసి ఏలియా అని, ఇర్మియా అని, ఎవరో ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారండి అన్నాడు. సరే, వారి సంగతి పక్కన పెట్టు. నా వెంట తిరుగుతున్నారు కదా, నాతో పాటు భోజనం చేస్తున్నారు కదా, నాతో పాటు సహవాసం చేస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. కిషోర్కు శబ్దం లేదు. పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడు. వెంటనే నీవు దేవుని యొక్క క్రీస్తువే అని చెప్పేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో సంగతులు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఎవరినో పోయి మనుషులను అడగొద్దు, గ్రంథం అడుగు. ఇదే విషయాన్ని లూకా సువార్త అర్థమగు రీతిగా మాట్లాడుతున్నాడు. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త, పేతురు సమాధానం చెప్పిన ఆ సమాధానానికి ఉన్న అర్థం ఏంటి? లూకా సువార్త 9వ అధ్యాయం ప్రత్యేకించి 20-21 వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువి, అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజువి. అది సమాచారం. దేవుని కుమారుడు అంటే రాజు, రాజు అంటే దేవుని కుమారుడు. వేరే అర్థం లేదు, చెప్పాను మీకు నిన్ననే, వేరే అర్థం లేదు. యేసు దేవుని కుమారుడు అంటే రాజు అని అర్థం. దావీదు ప్రమాణ ప్రకారంగా యేసు దేవుని కుమారుడు, రాజు. ఎక్కడికి వెళ్ళిన అపోస్తలులు ఇదే సందేశాన్ని వినిపించేవాళ్ళు. నమ్మి బాప్తిసం పొందడానికి వచ్చే ప్రతి వారు యేసు ప్రభు అని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకొని యేసు ప్రభు యొక్క అధికారానికి సంపూర్ణ హృదయంతో లోబడి బాప్తిస్మం తీసుకునేవాళ్ళు. అలా తీసుకున్న వాళ్ళు రక్షింపబడినట్టు లెక్క. యేసు దేవుడని నమ్ముతున్నానండి, బాప్తిస్మానికి సరిపోయిన సమాధానం కాదు, విశ్వాసం కాదు. అది సరిపోయిన విశ్వాసం కాదు. ఈ రోజున మనుషులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి సూచక్రియలు చేస్తే నమ్మేవాళ్ళు కొంతమంది, అద్భుతాలు చేస్తే నమ్మేవాళ్ళు కొంతమంది. ఇప్పుడే కాదు, ఆ రోజున కూడా ఉన్నారు. యేసు ప్రభు కాలంలోనే నికోదేము అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. ఆయన చేస్తున్న అద్భుతాలని చూసి రాత్రిపూట రహస్యంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, నువ్వు చేస్తున్న సూచక్రియలను బట్టి నీ వెంట వచ్చాడు, నీతో మాట్లాడడానికి వచ్చాడు, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడవని నువ్వు చేస్తున్న సూచక్రియలను బట్టి నమ్మాను నేను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు కొత్త జన్మ ఎత్తితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు అన్నాడు. కొత్త జన్మ అంటే ఏంటయ్యా? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిందేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. అర్థం కాలే. అయ్యా, నేను ముసలోనండి, మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలా అన్నాడు. ఏంటి ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి నీకు సంగతులు అర్థం కావా?
లోకం సంగతులు చెబితేనే అర్థం కాకపోతే ఆత్మ సంగతులు చెప్తే నీకేం అర్థమవుతాయి? అయితే చెప్తాను, గుర్తుపెట్టుకో. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత ఇశ్రాయేలును అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు దేవుని శక్తిని, దేవుని కార్యక్రమాలని అంగీకరించని ఇశ్రాయేలు జనాంగం మోషే కొండ ఎక్కాడు ధర్మశాస్త్ర ఫలాలు తీసుకురావడానికి. ఇశ్రాయేలీలు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. దూడ. దేవుని కోపం రగిలింది. దేవుని కోపం రగిలి ఇశ్రాయేలును అందరినీ నాశనం చేయడానికి పూనుకున్నాడు. అయితే మోషే ప్రాధాన్యపడ్డాడు, అయా ఐగుప్తుని తీర్పు తీర్చి వారి పితరులకు చేసిన వాగ్దానం ప్రకారంగా కనాను దేశాన్ని ఇస్తానని పిలుచుకొని వచ్చావు. అరణ్యంలో సంహరిస్తే వారి దేవుడు కనాను దేశాన్ని ఇయ్యలేక తన ప్రజలైన వారిని అరణ్యంలో నశింపజేసినని చెడ్డ పేరు వస్తుంది నీకు అని మోషే ప్రాధాన్యపడితే ఆ సమస్యకు పరిష్కారం మరి ఎలాగూ? దేవుని కోపం సర్పాల రూపంలో వచ్చాయి. తాపకరమైన సర్పాలు వచ్చి మనుషుల్ని కాటేస్తున్నాయి. మనుషులు కాటు తిన్న ప్రతివాడు చనిపోతున్నాడు. అప్పుడు మోషే ప్రాధాన్యపడితే, మోషే నీ ప్రార్థన వింటున్నా, నీ మనవి ఆలకిస్తున్నా, ఇదిగో ఇత్తడి సర్పం ఒకటి చేయి. ఇత్తడి సర్పము మనుషులకు అందరికీ కనిపించేటట్టు చేయి. ఎత్తు మీద పెట్టు, స్తంభం మీద పెట్టు. ఆ ఇత్తడి సర్పమును పాము కాడు తిన్న ప్రతివాడు విశ్వాసంతో చూడాలి. ఊగ చూస్తే కాదు. ఎలా చూడాలా? విశ్వాసంతో చూడాలి. ఏ విశ్వాసంతో? ఇదిగో ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తే పాము యొక్క విషయము నా మీద ప్రభావం చూపదు, దేవుడు నన్ను రక్షిస్తాడు, బతికిస్తాడు. విశ్వాసంతో చూడాలి. ఆ రీతిగానే మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. ఎత్తబడిన ఆయన యందు విశ్వాసంతో చూడాలి మనుషుడు రక్షింపబడాలంటే. ఆ విషయాన్ని చెబితే నికోదేము యేసు ప్రభు యొక్క మరణం వరకు ఆయన్ను రహస్యంగా వెంబడించాడు. రహస్యంగా. యేసు ప్రభు యొక్క పునరుత్థానం, ఆయన శిలువ మరణం, ఆ శిలువ మరణంలో కలిగిన ఆత్మ సంబంధమైన మేలులు అప్పుడు వర్తిస్తాయి. అంతేగాని సూచక్రియలు, అద్భుత కార్యక్రమాలు చూస్తే విశ్వాసం కాదు అది. యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో ఏం జరిగిందో దాన్ని గుర్తించాలి. ఆయన సమాధిలో ఏం జరిగిందో గుర్తించాలి. ఆయన పునరుత్థానంలో ఏం జరిగిందో గుర్తించి దాని మీద విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందాలి. అప్పుడు మనుషుడు రక్షింపబడతాడు. ఒకటి నీళ్ళలో మునిగితే పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు మనుషుడు. రక్షింపబడడానికి యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనుషుడు విశ్వాసంతో చూడాలి. చదువుతాం యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే అదిగో బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా నిత్య జీవం పొందాలంటే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అప్పుడు ఆ ఎత్తబడినప్పుడు మనుషులు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. ఎత్తబడిన వాడు నా పాపాల కోసం ఎత్తబడ్డాడు, నా ఉగ్రతను తాను అనుభవించాడు. కాబట్టి నాకు ఇక మీదట దేవుని ఉగ్రత లేదు, ఇక మీదట పాప బంధకాలు నాకు లేవు, అపవాది యొక్క బంధకాలు నాకు లేవు అని మనుషుడు విశ్వాసం ఉంచాలి.
విశ్వాసము యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆ మరణంలో కార్చబడిన నిర్దోషమైన రక్తం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. అద్భుతాలు సూచక్రియల మీద విశ్వాసం, అది విశ్వాసం కాదు, రక్షించే విశ్వాసం కాదు. అది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. విశ్వాసం దేని మీద? యేసు ప్రభు రక్తమునందలి విశ్వాసం. ఏం చేసింది ఆ రక్తం? ఆ రక్తము నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది. ఆ రక్తము దేవునితో నాకు కలిగి ఉన్న శత్రుత్వాన్ని తీసివేసింది. పాపినైన నన్ను ఆ రక్తము నీతిమంతునిగా తీర్చింది. ఈ విశ్వాసం కలిగి ఉండాలి. యేసు రక్తం, యేసు రక్తం అని నూనె మనుషుల మధ్యలో అమ్మబడుతుంది. సువార్త సభలు, స్వస్థత సభలు, నూనె అమ్ముకునేవాళ్ళు, వ్యాపారం. ఏది యేసు రక్తమో, ఏది యేసు రక్తమో అది మనుషుడికి ఎలా వర్తిస్తుందో, రక్తము మనుషుడిని ఎలా శుద్ధి చేసి నీతిమంతునిగా తీరుస్తుందో, ఇవేవి లోపలికి వెళ్ళి మనసు పెట్టి ఆలోచన చేసే విధానమే లేదు. రక్షింపబడ్డానంటే రక్షింపబడ్డాను అంతే. గుర్తుపెట్టుకో, అర్థం లేని ఏ కార్యక్రమం అయినా అది నిష్ప్రయోజనం. దాని లోపల భావాన్ని గ్రహించుకోకుండా నువ్వు చేసే ఏ కార్యక్రమం అయినా నిష్ప్రయోజనం, పనికిరాదు. అది పనికిరాదు. నువ్వు ఒక కార్యక్రమం జరిగిస్తున్నావంటే దాని లోపల ఉన్న భావాన్ని గుర్తించాలి. దాంట్లో జరిగే ఆత్మ సంబంధమైన దేవుడి కార్యక్రమాన్ని గుర్తించాలి. చదువు ఆ మాట రాయబడింది అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అద్భుతాలు చేసిన యేసు మీద కాదు విశ్వాసం ఉంచాల్సిందే నీకోదేమో, ఎత్తబడిన మనుష్య కుమారుడి మీద విశ్వాసం ఉంచాలి. ఏముంది ఎత్తబడిన మనుష్య కుమారుడిలో? మొట్టమొదటిది, ఎత్తబడిన మనుష్య కుమారుడిలో దేవుని ప్రేమ ఉంది. చదువు అక్కడ అంటున్నాడు 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడబ్బా? ఆయన ప్రేమ నా దాకా ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందంటే యేసు ప్రభు శిలువ మరణం రూపంలో వచ్చింది. నీ పాపములకు శిక్ష నీ మీద అయిపోకుండా యేసు ప్రభు మీద మోపి నిన్ను ప్రేమించాడు. ఆయన్ని నలగొట్టాడు. నువ్వు అనుభవించలేవని తెలుసు ఆయనకి. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరుచు ఉన్నది. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు శిలువ మరణంలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉంది. విశ్వాసం దేని మీద? ఇప్పుడు దేవుని ప్రేమ యందు విశ్వాసం ఉంచాలి మనుషుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. విశ్వాసం దేని మీద? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. నీ నమ్మకం దేని మీద? దేవుని ప్రేమ మీద. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. మానవ జాతి ప్రతి వాడిని ప్రేమించాడు. తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చి ప్రేమించి, స్వాతంత్ర్యాన్ని ఇచ్చి, ఆ స్వాతంత్ర్యాన్ని మనము చేజేతులాగా దుర్వినియోగపరుచుకుంటే మనల్ని విడిచిపెట్టగా తన అనాది సంకల్పంలో నిర్ణయించుకున్న ప్రకారం గొర్రెపిల్లని భూమి మీదకి పంపించి గొర్రెపిల్ల యొక్క బలి
ఆ రక్తం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. రే బాబు, ఆయన యందు విశ్వాసం ఉంచు, నా ప్రేమ దక్కుతుంది నీకు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచు, పాపక్షమాపణ దొరుకుతుంది. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే పాపి అయిన నీవు నీతిమంతుడు అవుతావు. ఎట్టి దుర్మార్గ సంబంధమైన పాపమైన, ఎట్టి ఘోరమైన పాపమైన క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు పాపక్షమాపణ పొందుకునేటట్టు తన ప్రేమను వెల్లడిపరిచాడు దేవుడు. విశ్వాసము దేవుని ప్రేమ కూడా. నాయన ఇంతగా ప్రేమించావా? మనిషి బాప్తిస్మం పొందడానికి దేవుని ప్రేమ యందు విశ్వాసం ఉంచాలి మనుషుడు మొదటిగా. ఆయన రక్తం, యేసు ప్రభు యొక్క రక్తం, ఆ రక్తం చేసే కార్యక్రమాలు గుర్తించాలి. ఏం చేసింది ఆయన రక్తం? రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం కంటిన్యూ చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన మనం ఇప్పుడు రక్తమునందు విశ్వాసం ఉంచితే జరిగే కార్యక్రమం ఒకటి, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. సహోదరులు చెప్పారు మొదటి ప్రసంగంలో, క్రియల్ని బట్టి కాదు మనం నీతిమంతులమైంది, దేవుని అనాది సంకల్పం ప్రకారం క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచడం చేత ఉచితంగా మనల్ని నీతిమంతులుగా ఎంచాడు. ఒకడు దేవుని ఎదుట పాపక్షమాపణ పొంది నీతిమంతుడు అవ్వాలంటే ఏమిచ్చినా సరిపోదు. నువ్వు ఏమిచ్చినా సరిపోదు. నా జ్యేష్ఠ కుమారుని ఇస్తానండి, పాపం క్షమించు, కుదరదు. వేలాది నదులంతా విస్తార తైలం ఇస్తాను, క్షమించు, కుదరదు. నా జ్యేష్ఠ కుమారుని ఇస్తాడా? కుదరదని చెప్పాను కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు నాకు ఏదో ఇచ్చి నా దగ్గర పాపక్షమాపణ పొందుకోలేవు. నువ్వు పాపక్షమాపణ పొందాలంటే నేను ఏర్పాటు చేసిన మార్గంలోనికి రావాలి. నేను ఏర్పాటు చేసిన మార్గము యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం. నీ పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి నేను జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాను. నువ్వు అలాగే దాన్ని విశ్వసించితే నీ అహమును, నీ అహంకారాన్ని, సమస్తాన్ని పక్కన పెట్టి తల వంచి నేను ఏర్పాటు చేసిన మార్గంలో యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం వచ్చిందే పాపక్షమాపణ కలుగుతుంది, నీతిమంతుడు అవుతావు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను దేవుడు కరుణకు ఆధారముగా నియమించాడట. కరుణాధారము, దేవుని కరుణ క్రీస్తు రక్తంలో దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ దేవుని కరుణ దొరకదు. క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచిన వాడికి దేవుని కరుణ దొరుకుతుంది. కరుణకు ఆధారముగా ఆయనను చదవండి బయలుపరచను. తాను నీతిమంతుడును యేసు రక్తమునందలి విశ్వాసం కలిగిన వాడిని నీతిమంతునిగా తీర్చుటకై ఆయన దయాపూర్వక సంకల్పము ఆయను అన్నాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, ఒకడు రక్షింపబడాలంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో దేవుని ప్రేమను గుర్తించాలి, ఆ ప్రేమ యందు విశ్వాసం ఉంచాలి. శిలువ మరణంలో యేసు ప్రభు యొక్క రక్తం, ఆ రక్తానికి ఉన్న విలువ, ఆ రక్తం ఏం చేసిందో ఆ కార్యక్రమాన్ని మనుషుడు గుర్తించాలి. అంత మాత్రమేనా అంటే అంత మాత్రమే కాదు, దేవుడు తన శక్తి చేత యేసు ప్రభుని తిరిగి లేపాడు. దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాలి. ఇవేవి విశ్వాసం ఉంచుకోకుండా నేను రక్షింపబడ్డాను అనేవాడు
రేపొద్దున యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అన్యజనుల లైన్లో నిలబడినట్టు నీవు కూడా లైన్లో నిలబడతావు తీర్పుకి. ఎందుకు? బాప్తిసం పొందినందుక పొందావు, కానీ అర్థం తెలియకుండా పొందావు. అందుకు నేను ఏర్పాటు చేసిన మార్గం ఏంటో ఎరగకోకుండా పొందావు కాబట్టి అందుకు. అలా కాదు కాబట్టి నీ రక్షణ. అందుకు నిలబడాలి నువ్వు అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన రక్తం వలన పాపి అయిన వాడు నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ఉగ్రత ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవుని ఉగ్రత నుండి రక్షింపబడితిమి. ఆయన ద్వారా మనము దేవునితో సమాధాన స్థితి పొందాం. బాప్తిస్మం పొందడానికంటే ముందుగా మనుషుడు కల్వరి శిలువలో జరిగిన దేవుని అనాది సంకల్ప కార్యక్రమం, ఆయన ప్రేమ, క్రీస్తు రక్తం నందలి విశ్వాసం ఉంచితే జరిగే కార్యక్రమాలు, ఇవన్నీ ఎరిగి బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు గుండెల్లో పొడవబడతా ఉండేవి. ఆ రోజున పేతురు ఈ సందేశాన్ని వినిపిస్తే అక్కడ ఉన్నవాళ్ళు హృదయంలో పొడవబడ్డారట. అప్పుడు అయా మేమేం చేయాలయా పేతురుని అడిగారు, కడమ అపోస్తలుని అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, మారు మనసు పొంది ఒకటి రక్షింపబడాలంటే మారు మనసు అవసరం. మారు మనసు అంటే పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవడం కాదు. మారు మనసు అంటే ప్రవర్తనలో మార్పు జరగాల, నీ విశ్వాసంలో మార్పు జరగాల, నీ నడవడికలో మార్పు జరగాల. అది మారు మనసు అంటే. నీ అంతరంగంలో మార్పు జరగాల. అబద్ధమాడేవాడు ఇక మీదట అబద్ధం ఆడకుండా జీవితాన్ని కాపాడుకోవాలి. పాపం చేసే మనసు కలిగిన వాడు ఇక మీద పాపం చేయకుండా బ్రతకడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మారు మనసు. ఎహెజ్కేలు రాసిన ఎహెజ్కేలు గ్రంథం, ప్రవక్త ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ప్రత్యేకించి 23వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దుష్టుడు మరణం నొందుట వలన నాకేమాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఏం చేయాలంట? ప్రవర్తన దిద్దుకోవాలంట. అది మారు మనసు. మారు మనసుకి సరైన అర్థం ప్రవర్తనలో దిద్దుబాటు. ప్రవర్తన దిద్దుకోకుండా ఎవరే మారు మనసు పొందినట్టు లెక్కేసుకోడు దేవుడు. లెక్కేసుకోడు. గత జీవితానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, బాప్తిసం పొందాను అని చెప్పుకునే ఈ జీవితానికి మధ్యలో ఒక లైన్ గీసి, అదిగో ఆనాడు అలా బతికాను, ఈరోజు ఇలా బతుకుతున్నాను. ఆ రోజు అలాగ దుర్మార్గంగా బతికాడు, ఈరోజు నీతిగా బతుకుతున్నాను. మార్చుకున్నాను నా జీవితాన్ని. ఆ రోజున స్వార్థపూరితంగా బతికాను, ఈరోజు నిస్వార్థంగా బతుకుతాను. ఆ రోజు భూ సంబంధమైన వాటి కోసం వెతుకులాడి పరుగులు తీశాను అందరిలాగా. ఇప్పుడు అలాగా చస్తే నాకు పరలోకం ఉంది. యేసు ప్రభుని తిరిగి లేపాడు. దేవుని శక్తి అందు విశ్వాసం ఉంచాను నేను. నన్ను తిరిగి లేపుతాడు ఆయన. పరలోకంలో ఆశిస్తుంది నాకు. మారు మనసు. విశ్వాసంలో మారు మనసు, ప్రవర్తనలో మారు మనసు, జీవన శైలిలో మారు మనసు. ఇవేమి మారకుండానే నెల్లూరులోని సహోదరుడా, సువార్తికుడా, నేను బాప్తిసం పొందుతానండి. పాపం సువార్తికుడు అంతరంగాన్ని చూడలేడు కదండి. ఒక మనుషుడు రక్షింపబడడం ఆయనకి ఇష్టమే, దేవునికి ఇష్టమే. కాబట్టి ఆయన నమ్మి బాప్తిసం పొంది
రక్షింపబడతాడని దేవుని వాక్యాన్ని బట్టి అతనికి బాప్తిజం ఇచ్చేస్తాడు. అయితే నీ అంతరంగం మారకపోతే అక్కడ పరలోకం ఓపెన్ కాదు, గేటు. నీ ప్రవర్తన మార్చుకోకుండా బాప్తిజం తీసుకుంటే అది బాప్తిజం కాదు, చల్లని టికెట్. అది చింపేస్తున్నాడు, పనికిరాదు, అవతలు బాగుంటాడు. సరైన క్రమంలో మార్గం గుండా రావాలి మనుషుడు రక్షింపబడాలంటే. ఏంటి మార్గం? మారు మనసు పొంది అన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది, మొదటి సమాచారం. 2, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. నామము అంటే పేరు కాదు, నామం అంటే అధికారం. యేసు ప్రభువుకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ప్రకారంగా నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను, పాపాలు క్షమింపబడతాయని చెప్పాడు. బాప్తిస్మానికి అర్థం ఉందా? అర్థాన్ని గ్రహించే తీసుకున్నావా? చదువుతాం కింద 3వది. యేసు ప్రభు నామమున మీలో ప్రతివాడు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరముగా పొందుతారు. దేవుడు బాప్తిస్మం పొందిన వాడికి రక్షణను దీవెనగా ఇస్తాడు, పరిశుద్ధాత్మని వరంగా హృదయంలో దయచేస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వాని హృదయంలో పనిచేస్తాడు, నడిపిస్తాడు, ఆత్మ సంబంధంగా నడిపిస్తాడు. కలలో చెప్పడు, రాత్రిపూట రహస్యంగా చెప్పడు, పరిశుద్ధాత్మ ఇలా నడు అలా నడు అని. లేఖనం ద్వారా నడిపిస్తాడు. లేఖనాల్లో మోహపు చూపు పాపమని ఉంది కదా, అప్పుడు మోహపు చూపు చూడకోకుండా ఉండు అని చెప్తాడు పరిశుద్ధాత్మ లోపల. అది ఆత్మ పలకడము, ఆత్మ ద్వారా నడిపింపబడడం అంటే. అంతేగాని గెంతులేసేది కాదు ఆత్మ వచ్చిందని. లోకానికి దేవుని సంగతులు అర్థం కాలేదు ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. రక్షణ సందేశము మనుషులు దేవుని అనాది సంకల్పం ప్రకారంగా దాన్ని గుర్తించి ఎరిగి, యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో దేవుడు మనుషుల్ని ఎలా రక్షిస్తున్నాడో, ఆయన మార్గం ఏంటో గ్రహింపు కలిగి మనుషులు మారు మనసు పొందాలి. ఎప్పుడైతే నీవు యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందుతావో అప్పుడు దేవుడు టిక్కేసుకుంటాడు. దేనికి టిక్కు? పరలోకానికి. నువ్వు నా కుమారుడివి, నేను నీకు తండ్రిని, నేను ఇక మీదట నిన్ను దత్తత తీసుకుంటున్నాను, నీ అవసరతలు నా బాధ్యత. రేపొద్దున నువ్వు చనిపోయిన తర్వాత నాతో పాటు శాశ్వత కాలం పరలోకంలో ఉండే భాగ్యము, నా ఆస్తిలో వాటా. దేవుడికి ఎంత ఉంది ఆస్తి? శ్రీమంతుడు, కొదవలేని ఆస్తి కలిగిన వాడు ఆయన కొదువేంటి? అలాంటి శ్రీమంతుడైన దేవునికి బిడ్డవి నువ్వు. బిడ్డగానే బతకాలి మరణించేంత వరకు. నేను దేవుని బిడ్డని. ఏమండి, అనిల్ అమ్మాని కొడుకున్నాడు, ఎలా బతుకుతాడు? కొదువు కలిగి బతుకుతాడా? కొదువు కలిగి బతుకుతాడా? అనిల్ అంబానీ కంటే శ్రీమంతుడైన వాడు మన తండ్రి దేవుడు. నా తండ్రి నా అవసరతలు తీరుస్తాడు, కోరికలు తీర్చడు, అవసరతలు తీరుస్తాడు. నా అవసరత ఏముందో ఆయనకి తెలుసు ముందుగానే. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఎరిగినవాడు దేవుడు అని యేసుప్రభు తన శిష్యులకి తండ్రిని గురించి పరిచయం చేశాడు. అక్కర్లు ఎరిగినవాడు. భోజనానికి కావాల్సింది ఇస్తాడు, వస్త్రాలకి శరీరానికి కావాల్సిన వస్త్రాలు ఇస్తాడు, ప్రాణాన్ని నిలబెడతాడు. ఒకవేళ ప్రాణం పోయిందనుకో, ఏదైనా చిన్న రోగం వచ్చో ఏదైనా వచ్చినా ఇబ్బంది ఏం లేదు, నా దగ్గర ఉంటావు నేను,
తండ్రితో పాటు ఉండిపోతాం మనం. ఇంకేం కావాలా? కాబట్టి బాప్తిస్మం పొందే వ్యక్తి బాప్తిస్మంలో దేవుని కుమారుడిగా స్వీకరింపబడుతున్నాడు. పరలోకపు ఆస్తికి కర్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. రక్షణ సువార్త సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఆస్తికి సంచకరువుగా ఉన్నాడు. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసాడు దేవుడు మనకి. రే బాబు, నా మీద నమ్మకం లేదా? ఇదిగో అడ్వాన్స్ తీసుకో ముందుగానే. పరిశుద్ధాత్మని మన హృదయంలో అడ్వాన్స్ పేమెంట్గా హృదయంలో ముద్ర వేసి ఆస్తుంది గ్యారెంటీ అని చెప్పేసి. అందుకేనండి క్రైస్తవులు, అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏం చేశారో తెలిసిన మీకు? పరలోకంలో తమకు ఆస్తి ఉందని భూమి మీద తమ ఆస్తుల్ని అమ్మి సువార్త ప్రకటించారు. ఈ రోజున సువార్త సువార్త అని చెప్పుకుంటే డబ్బులు పోగేసుకుంటారు దుర్మార్గులు. దౌర్భాగ్యం. విశ్వసించానంటాడు, సువార్త అంటాడు, రక్షణ అంటాడు. నువ్వు రక్షింపబోతే నరకానికి వెళ్తావని వాడిని భయపెడతాడు. వీడికి భయం ఉండదు. భయం ఉండదని నిజంగానే. నేను ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాను కదండి, దేవుడి కృపను బట్టి నేను చూస్తున్నానండి సేవకులైన వారిని. భయం లేదు. దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆయన ప్రేమను కనీసం తిరిగి ఆయన ప్రేమించాలన్న భావన లేదు. కృష్ణ ప్రభు దేనికోసం రక్తం కాచాడో ఆ రక్తానికి విలువ లేకుండా బతుకుతున్నారు. సువార్తని చెప్పుకుంటేనే సువార్తని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని భూమి మీద సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఏది అపోస్తలులకి సుఖభోగాలు? శ్రమలే కదా వారి జీవితం అంతా. ఆ రోజున సువార్త ప్రకటించిన అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పేవాళ్ళు. శ్రమలతో పరలోకం సంపాదించాలి, సుఖభోగాలతో కాదు. ఆ రోజున అపోస్తలులు అంటే నిజంగా హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి శతాబ్దపు క్రైస్తవుల జీవిత విధానం. రక్షింపబడిన వాడు తన జీవితాన్ని ఎలా నడిపింపబడాలో చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ హెబ్రీయులు అబ్రహాము యొక్క సంతానం. యేసు ప్రభువును కూర్చున్న సువార్త విని ప్రారంభంలో వారికి కలిగిన ఆస్తిని ఇతరుల కొరకు ఖర్చు పెట్టారు. చౌతం ఇలాగ రాయబడింది 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో. అయితే మీరు 10వ అధ్యాయం 32వ వచనం ప్రియులారా జాగ్రత్త రాసుకోండి. అయితే మీరు వెలిగింపబడిన తర్వాత అంటే రక్షింపబడిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినాలని జ్ఞాపకం చేసుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారు అపోస్తలులు వారితో పాలిభాగస్తులైతిరి. శ్రమలతో అపోస్తలులతో పాలిభాగం దొరుకుతుంది మనకి, సుఖభోగాలతో పాలిభాగం దొరకదు. వారితో కలిసి ఉన్నామనడానికి రుజువులు శ్రమల జీవితం, సుఖవంతమైన జీవితం కాదు. అన్నాడు కిందికి, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. అయ్యా, ఈ ఆస్తితో ఈ ధనంతో ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి అయ్యా అని హెబ్రీయులు ప్రారంభంలో తమ జీవితాన్ని సువార్తగా మలుచుకున్నారు. అర్థమవుతుందా? రక్షణ జీవితం బాప్తిస్మం పొందేటప్పుడే నీకు పరలోకపు దేవుడు తండ్రి అని, ఆయన పరలోకంలో స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడని, అది శ్రేష్టమైనది స్థిరమైనది.
భూమి మీద ఆస్తి అస్థిరమైంది. నీ దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుందో ఉండదో. దొంగ వచ్చి దొంగతనం చేసి దొంగిలుతాడు, హత్య చేసి నీ దగ్గర ఉన్నదంతా దోచేసుకుంటాడు. స్థిరం కాదు, గుర్తుపెట్టుకోండి. భూమి మీద కనిపించే ఏది స్థిరమైంది కాదు. నీ కంటికి కనిపించే భౌతికంగా ఏది స్థిరంగా, నీ దేహం కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ ఆస్తి కాదు, నీ భూములు కాదు. స్థిరమైనది అదృశ్యమైనవి. ఏవైతే కంటికి కనిపించవో, దేవుడు కంటికి కనిపించడు. పరలోకం, నీతివంతమైన జీవితం, ఇవన్నీ కంటికి కనిపించవు, కానీ నిత్యం ఉండేవి. ఈ సూత్రం ఎరిగినవాడు క్రైస్తవుడు. ఈ సూత్రం ఎరిగినవాడు రక్షింపబడినవాడు. నిస్వార్థమైన జీవితాన్ని కొనసాగించడానికి కంకణం కట్టుకున్నవాడు క్రైస్తవుడు అండి. స్వార్థపూరితంగా తన కొరకు, తన వెనకాల తన పిల్లల కొరకు దాచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభు చెప్పేశాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. దొంగ దొంగిలిస్తాడు, చెదలు పట్టిపోతుంది, అది మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది. పరలోకంలో ధనం కూర్చుకో. పరలోకంలో ధనం కూర్చుకోవడం ఎలాగో, ఇదిగో ఖైదులో ఉన్నవారిని కరుణించు, ఇబ్బందుల్లో ఉన్నవారికి నీ ధనంతో సహాయం చేయి. పరలోక విశ్వాసాన్ని, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకో. బాప్తిస్మంలోనే కార్యక్రమాలు జరగాలి. నీ విశ్వాసం అదే ఉండాలి. అలాంటి విశ్వాసం లేకుండా బాప్తిస్మం చెల్లదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ రోజున అనేక మంది సంఘంలోకి వచ్చి కూడా సంఘంలో ధనవంతులైన వారు తమ ధనమును వదులుకోలేని దౌర్భాగ్యమైన మనసు కలిగిన వారై ఉన్నారు. చెప్తున్నాడు తిమోతికి, తిమోతి నాయన సువార్తికుడా, సంఘంలో ప్రవేశించిన వాళ్ళలో ఎవరైనా ధనవంతులు ఉన్నారా? అయితే వారికి చెప్పు, ఇహమందు 6వ అధ్యాయం 17వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారిని వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు ధారాళంగా దయచేయు దేవుని అందే విశ్వాసం ఉంచవలనని ఆజ్ఞ జారీ చేయి. బతిమలాడొద్దు, ఆజ్ఞ అంటే చెప్తున్నాడు మరలా కిందికి, వారు వాస్తవమైన జీవం, భూమి మీద లేదు వాస్తవమైన జీవం, పరలోకం వాస్తవమైన జీవం, వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, రాబో కాలానికి మంచి పునాది వేసుకుని నిమిత్తము తమ ధనములో ఇతరులకి పాలించువారును ఔదార్యం గలవారినై ఉండవలనని వారికి తెలియజేయి, ఆజ్ఞాపించు. సువార్త చెప్పినప్పుడే అపోస్తులు చెప్పేశారు. ముగించబోతున్నాను నేను. రక్షింపబడడానికి మనుషుడు ఏం విశ్వసించాలి? విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తిస్మం పొందినప్పుడు బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేశాడు. స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో దాచిపెట్టాడు. అది ఉందని నమ్మించడానికి పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి సంచకరువుగా పంపించాడు. అంతేకాదు, పేతురు ఆ రోజున వారికి బాప్తిస్మం ఇవ్వడానికంటే ముందుగానే వారి హృదయం యొక్క వేదనను గుర్తించి చివరికి చెప్పిన మరొక మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొందడానికి మనుషుడు ఏం చేయాలా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా బతకాలి. నేను సపరేట్ అయిపోతున్నా, ఈ లోకంతో సంబంధం లేదు నాకు అనే భావన ఉండాలి. విచిత్రం, ఈ ఊరి ప్రజలు అంటే అండి, కులం మీద ఆలోచనతో ఇతను మా కులస్తుడు, మా గోత్రం వాడు, మా ఇంటి వాడు, మా ఇంటి పేరు కలిగిన వాడని జత అవుతున్నారంట సంఘంగా. అది సంఘం కాదు, సంఘం కాదు. నీ బంధువు నీకు పరలోకం ఇవ్వడు,
నీ ఇంటి పేరు కలిగిన వాడు నీకు పరలోకం ఇవ్వడు, వాడికే గతి లేదు. పరలోకానికి రారాజు దేవుడు ఆయన నియమించిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే పరలోకం ఇస్తాడు. చదువు అన్నమాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం లోకానికి వేరుగా బ్రతకడానికి నువ్వు సిద్ధపడితే అప్పుడు నీ బాప్తిస్మము నిన్ను రక్షిస్తుంది. లోకంతో పాటు కలిసి బతుకుతూ ఏదో 2 గంటల ఆరాధన అనే పేరుతో పోయి కూర్చొని వచ్చేస్తే అలాంటి వాడు రక్షణ పొందిన స్థితిలో లేడు. వాడి రక్షణ అనుమానం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. లోకానికి వేరుగా ఉంటానని నిర్ణయం తీసుకుంటేనే రక్షణ నీకు అందుతుంది. లోకంతో కలిసిపోయేవాడు, లోకస్తుల్ని సంతోషపెట్టడానికి ఆలోచన చేసేవాడు రక్షణ పొందడానికి అర్హుడుగా, లోక మర్యాదను అనుసరించేవాడు పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. టికెట్ క్యాన్సల్. లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమును, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో మనుషుడు గ్రహింపగలిగి పరీక్షించి తన అంతరంగంలో రూపాంతరం పొంది జీవితాన్ని మార్చుకున్నవాడు రక్షింపబడినట్టు లెక్క. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుచు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నా అన్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమండి మా బంధువు అండి, మా బంధువుని పోగొట్టుకోవాలా నేను? నీ బంధువు కావాలనుకుంటే దేవుడిని వదిలిపెట్టు, లేదు నిత్య జీవం కావాలనుకుంటే నీ బంధువుని వదిలిపెట్టు. బాప్తిసానికి ముందే అపోస్తలులు ఇచ్చిన సందేశం, లోకానికి వేరు కాకోకుండా మనుషుడు రక్షింపబడడానికి అవకాశం లేదు. లోక సాంగత్యం విడిచిపెట్టుకోకుండా రక్షణకు ఆధారం లేదు అసలు. ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ రోజున క్రీస్తు సంఘాలని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, లోకంలో జరిగే ఆచారాలన్నీ, శ్రీమంతాలు, పుట్టినరోజులు, పెళ్లి దినాలు, చావు దినాలు, సంవత్సర దినాలు, పితరుల పండుగ అంట, సమాధుల పండుగ అంట, క్రిస్మస్ అంట, ఎవడు పెట్టాడు ఇవన్నీ? ఎవడు పెట్టాడు? అపోస్తలులు చేశారా? లోక సంబంధమైనవి కాదా అవన్నీ? లోక సంబంధమైన వాటిని కార్యక్రమాలు జరిగించుకుంటూ నేను రక్షింపబడ్డాను. ఇప్పుడు నీకు తెలియదు సుమా, మరణంతో నీ గమ్యం నిర్ణయింపబడుతుంది. నీ చావుతో నీ నిత్య జీవం దేవునితో పాటు ఉండడమా, లేకపోతే నిత్యాగ్ని దండన దేవుని ఉగ్రతకు ఫాలో అవ్వకపోవడమా అనేది అప్పుడు టిక్కేస్తాడు దేవుడు. అప్పుడు టిక్కేస్తాడు. క్రీస్తు సంఘం అని రక్షింపబడ్డానని చెప్పుకుంటూ మనుషులు లోక సంబంధమైన కార్యక్రమాలు జరిగించుకుంటూ లోకంతో చేయగలిపి లోకస్తుల్ని సంతోషపరచడానికి బతికేవాడు రక్షణ లేదు. వాడికి రక్షణ లేదు. అపోస్తలుడైన పేతురు మొదటి ప్రసంగంలోనే చెప్పాడు, మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున మీలో ప్రతివాడు బాప్తిస్మం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంతేగాక అనేక విధములైన మాటలతో వారి సాక్ష్యం ఇచ్చి మీరు ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరై
రక్షణ పొందండి. అప్పుడు అపోస్తలుల యొక్క సందేశానికి విశ్వాసం ఉంచి ఆ నిర్ణయాలు తీసుకొని బాప్తిస్మం 3,000 మంది పొందారు. మన బాప్తిస్మం అలాగే నిర్ణయాలతో తీసుకున్నదేనా? అయితే రక్షణ గ్యారెంటీ. ఏ నిర్ణయం లేదా నీకు? అయితే రక్షణ అనుమానం. అక్రమం చేయి వాళ్ళారా నా ఎద్దు నుండి వెళ్ళిపోండి అని చెప్తే ఏమైపోతావు? ఆ మాటకి ఏమైపోతావు? కాబట్టి ప్రియులారా, దేవుడు జగత్తు పునాది వేయబడముపై నిర్ణయించిన తన సంకల్పం, ఆ సంకల్పం ప్రకారంగా సంకల్పాన్ని చక్కగా నెరవేర్చాడు ఆయన. మనుషులకి తన ప్రేమను కల్వరి శిలువలో, యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో బయలుపరిచాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచేవాడిని నీతిమంతునిగా తీర్చి శత్రుత్వాన్ని తీసివేసి సమాధానపరుచుకొని తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి దత్తత తీసుకొని పరలోకపు ఆస్తికి కర్తలుగా చేసి, నాయన నీకేం ఇబ్బంది లేదు, నేను నీ తండ్రిని, నువ్వు నా కుమారుడివి, నీ అవసరతలు నా బాధ్యత, నువ్వేం చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీదే అని ఆయన చెప్పి లేఖనాలని, అపోస్తలుల యొక్క జీవితాలని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనకు మాదిరి పెట్టి ఇప్పటికీ చేయి జాపి బతిమలాడుతున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందు. నేను పొందనంటావా? అయితే గుర్తుపెట్టుకో, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. చచ్చిన తర్వాత, నీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు మౌనివై ఆయన ఎదుట నిలబడాల్సి ఉంటుంది. ఏం సమాధానం చెప్పుకోలేవు నువ్వు ఆ రోజున. దేవుని దీర్ఘశాంతము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన సహనమును తృణీకరించిన ప్రతివాడికి దేవుని తీర్పు ఉంది. ప్రతివాడు రేపొద్దున లెక్క చెప్పాలి. ఎందుకు నమ్ముకోలేదని చెప్తాడు, అడుగుతాడు. నమ్మినా ఎందుకు బతకలేదని అడుగుతాడు. ఎందుకు నా కుమారుడిగా నువ్వు జీవితాన్ని కొనసాగించలేదంటాడు. ఎందుకు లోకంతో కలిసిపోయి వాళ్ళతో చేయగలిపి వాళ్ళ సంతోషం కోసం బతికావని అడుగుతాడు. ఏం చెప్తాం? వద్దు. చస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్టు బతుకుదాం. ప్రభు అయిన యేసు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఆయన కొరకు మన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడతాం. ఆయన ప్రేమించినంతగా మనం ఆయన్ని ప్రేమించలేము, కరెక్టే. కానీ కొంతైనా తిరిగి ఆయన్ని ప్రేమిద్దాం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ముగించుకుంటాం, అయిపోయింది, నాకు ఆకలి అవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, రక్షింపబడిన వాడు తన కోసం బతకడు, తన్ను ప్రేమించి కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆయన కోసం బతుకుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ప్రేమ బలవంతం చేస్తుందంట. దేనికి? ఆయన కోసం బ్రతకడానికి. ఏలయనగా జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకే జీవించున్నట్లు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయం చేసుకుంటున్నాం అన్నాడు. నేను ఆయన కోసమే బతుకుతాను ఇక మీదట. నా పాపాల కోసం ఆయన చనిపోయాడు, నేను ఇక మీదట పాపం చేయకుండా నీతిగా బతుకుతాను. ఆయన శిలువ మరణం యొక్క ఉద్దేశం నాకు అర్థమైంది. నేను సత్క్రియలు చేస్తూ బతుకుతాను. నా ధనము భౌతికమైన ఈ డబ్బులుగా, ఈ ఆస్తులుగా, సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకుంటాను. నేను లేఖనానుసారంగా విశ్వాసం కలిగి నాకున్న దాంట్లో సహాయం చేస్తాను. దేవుని మీద ఆధారపడి బతుకుతాను. అన్ని విషయంలో యేసు ప్రభు యొక్క అధికారానికి లోబడతాను నేను ఇక మీదట. అలాంటి విశ్వాసము మనుషుడిని రక్షిస్తుంది. రక్షించు విశ్వాసం నీకు లేకపోతే
ఏదో భౌతికమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసం, ఉద్యోగం కోసం, సద్యోగం కోసం యేసు ప్రభువుని నమ్మితే అది విశ్వాసం కాదయ్యా, అది విశ్వాసం కాదు. నిత్య జీవం కోసం తను విశ్వసించబోయేవారు కావాలి ఆయనకి. భూ సంబంధమైన వాటి కోసం పనికిరారు వాళ్ళు. నిత్య జీవం కొరకు తను విశ్వసించబోయేవారు కావాలి. కాబట్టి రక్షింపబడ్డాను అని చెప్పుకునే ప్రతి వారు జరిగించాల్సిన 3 కార్యక్రమాలు. 1, నీ బ్రతుకు ఇక మీదట నీ కోసం కాదు, నీ కోసము నా కోసము చనిపోయి తిరిగి లేచాడే ఆయన కోసం బతకాల. నా జీవితం ఆయన కోసం ఇక మీదట, నా భార్య కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా బంధువుల కోసం కాదు, నా కోసం ప్రాణం పెట్టాడు. దేవుని ఉగ్రత నుండి తప్పించాడు నన్ను. 2, ఎందుకోసం చనిపోయాడు ఆయన? మనం ఇక మీదట పాపం చేయకుండా నీతిగా బతకాలని చనిపోయాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత అంటే శరీర స్వస్థత కాదు, బుద్ధికి స్వస్థత. నీ శరీర సంబంధమైన కోరికలకు స్వస్థత, భూ సంబంధమైన ఆలోచనలకి స్వస్తి పలకాల దానికి స్వస్థత బుద్ధిలో. బుద్ధికి స్వస్థత కలిగిన వాడే నిత్య జీవానికి పాత్రుడు. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునేది బుద్ధి. బుద్ధిలో నీకు దురాశ లేకపోతే ఇహలోకం నిన్నేం చేసుకోలేదు. నిన్ను ఎంత ఆకర్షించినా నీ మనసులో భావన లేదు కాబట్టి అది ఓడిపోతుంది, నువ్వు గెలిచినావు. అలా గెలిచిన వాడే యోసేపు, బుద్ధికి స్వస్థత కలిగిన వాడు. పాపం చేసే అవకాశం వచ్చింది కానీ చేయడం. దుర్మార్గమైన పని అమ్మా ఇది, నేను చేయను. నా దేవుని దృష్టికి నేను దోషిని కాలేను, ఇంత పాపాన్ని ఒడిగట్టుకోలేను నేను అన్నాడు. కాబట్టి యేసు ప్రభు మన పాపముల కొరకు చిలివేయబడింది దేనికోసం అంటే మన బుద్ధికి స్వస్థత కలిగి ఇక మీదట పాపం చేయకుండా నీతిగా బతకాలని. అలా నీతిగా బ్రతికేవాడు రక్షింపబడినట్టు లెక్క. 3, సత్క్రియలు చేసేవాడు రక్షింపబడినట్టు లెక్క. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని తన కోసం పవిత్రపరచుకొని. చదువుతాం మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు కావాలి ఆయనకి. అందుకోసం సిలువేయబడ్డాడు. కాబట్టి ఆయన సిలువ యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు. ఆసక్తి దేని మీద? దుష్క్రియలు చేసేదా సత్క్రియలు చేసేదా నీ ఆసక్తి? రక్షింపబడిన వాడు దుష్క్రియలు చేయడు. రక్షణను అనుభవపూర్వకంగా ఎరుగని వాడు, దాని విలువ తెలియని వాడు దుష్క్రియలు చేస్తాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మనందరి కొరకు అర్పించుకున్నాడు. యేసు తను తాను అర్పించుకోవడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మన పట్ల. మనం ఇక మీదట సత్క్రియల యందు ఆసక్తి కలిగి బతకాలి. ఒక మాట చెప్పి ముగిస్తారు. ఎన్నిసార్లు చెప్తావా ముగిస్తారండి? ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసింది క్రీస్తు సంఘం. యేసు ప్రభు తన రక్తం చేత సంపాదించిన సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం. ఇవన్నీ మతశాఖలు. అపవాది దేవుని సంకల్పాన్ని నీకు ఎరగకోకుండా
విశ్వాసం అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో నీకు తెలియకోకుండా నీ కళ్ళు కప్పి, అదిగో స్వస్థత జరిగితే, నీ రోగం పోతే యేసుప్రభుని నమ్ముకో, ఫలాంది యేసుప్రభు నమ్మితే ఫలాంది వస్తుంది, ఇదంతా అబద్ధం. అపవాది నీ కళ్ళు కప్పింది. ఆ రోజున అవ్వను మోసపరిచినట్టు ఈ రోజున మనుషుల్ని మోసపడుతుంది. అది సత్య సువార్త ఇదైతే అబద్ధపు సువార్త తీసుకొని వచ్చి బోధిస్తుంది. నీకేం రక్షింపబడ్డావులే అంటది, నీకేం కాదులే అంటది. చస్తే కళ్ళు తెరుచుకుంటావు. అప్పుడు అపవాదికి వాని దూతలకి ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని దండంలో కళ్ళు తెరుస్తావు. మార్పు లేదు అక్కడ. నేను ఒకప్పుడు మీలాగే మోసపోయినోండి, బంధువులే గొప్ప వాళ్ళని బతికేవాడిని. ధనమే ప్రాముఖ్యము, జీవితం అందరికంటే పేరు ప్రతిష్టలు కలిగి బతకాలనే ఉద్దేశం కలిగినోండి. అది కాదు జీవితం అని యేసుప్రభు యొక్క శిలువ మరణం ద్వారా దేవుని సంకల్పం నెరిగి ఆయన ప్రేమను గుర్తించి, ఆయన సువార్త నాకు ఎలా సువార్త అయిందో నేను గుర్తెరిగి యేసుని రాజుగా నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని ఇప్పటికీ జీవితాన్ని దేవుని కృపను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి నడిపింపబడుతున్నా. మీరు కూడా నాకు వలే కాదు, ప్రభు అయిన యేసు వలె, అపోస్తలుల వలె, మొదటి శతాబ్దం వలె మనమందరం జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు సహోదరులు రక్షణ గురించి అనేక సంగతులు గ్రంథము ద్వారా మరి చక్కగా వివరించి తెలియజేసిన సోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సమయానికి అప్పగించిన సహోదరులు ప్రసాద్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, వారు ఒకటొకటిగా చెప్పాలని మనవి చేస్తూ ముఖం ప్రార్థన సురేష్ గారు చేస్తారు. ప్రభుత్వటువంటి క్రీస్తునామంలో కూడినటువంటి స్థానిక సంఘానికి, గ్రామానికి, ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ప్రభునామంలో సమర్పిస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. 2 రోజులు రక్షణ సువార్త అనేటువంటి సందేశాలు దైవజనులు ఇరువురి చేత వినిపించబడ్డాయి. దేవుని యొక్క సంకల్పమును అనుసరించి రక్షింపబడాలనేటువంటి ఉద్దేశము నేడు లోకంలో ఎక్కువగా వినిపించబడటం లేదు. దైవజనులు తెలియజేసినటువంటి రీతిలోనే ఏదో మేలు జరిగితే, బాగు జరిగితే, క్షేమం జరిగితే దేవుని దగ్గరికి వెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మనుషులకు అపవాది ఏం చేస్తున్నాడనంటే అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలను గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. అలాగేనని అపోస్తుల బోధలో దేవుని సంకల్ప ప్రకారంగా రక్షింపబడలేనటువంటి వారిని వేరుగా ఉద్దేశించి మాట్లాడడం, కించపరచడం కాదు, కానీ ప్రతి ఒక్కరూ దేవుని సంకల్ప ప్రకారంగా రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ నిమ్మలగూడెంలో ఈ మొదటి సువార్త సభ. ఇక ముందుకు దేవుని చిత్తమైతే అనేకమైనవి సత్యవాక్యానుసారమైనటువంటి సభలు జరగడానికి మీ అందరి సహకారం అవసరం. ఎందుకంటే మీరెవరూ రాకున్నట్లయితే కుర్చీలకు చెప్పుకోవాలి.
ప్రేమతో వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకసారి అనంతపురం జిల్లా మీకు ఎరిగినటువంటి వారే, చాలా దూర ప్రాంతం. అక్కడి నుంచి దైవజనులు ఎర్రిస్వామి గారు మనకి రెండవసారి ప్రసంగం వినిపించినటువంటి వారు. స్థానిక సంఘాన్ని ప్రేమించి ఆహ్వానించిన మేరకు దేవుని యొక్క వర్తమానాన్ని ఇవ్వడానికి వారు ప్రయాసతో వచ్చినటువంటి విధానాన్ని బట్టి 2 రోజులు ఈ సువార్త సభలో దేవుని ఉద్దేశాన్ని గ్రంథమును అనుసరించి తెలియజేసినటువంటి సంగతులు బట్టి వారికి సంఘము తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక దైవజనులు మా సహోదరులు సురేష్ గారు, కడలి, గోగన్న మఠము, చింతలపల్లి. ఈ ప్రాంతం విన్నారా మీరేనంటే రాజోలు ప్రాంతం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని పక్షాన పనిచేస్తున్నటువంటి దైవజనులు సురేష్ గారు, వారు కూడా ఈ 2 రోజులు వారి స్థానిక సంఘాలతో హైటెక్ బస్ చేసుకుని వచ్చేసారు. చిన్న విషయం కాదండి ఇది. దాదాపుగా 116-17 కిలోమీటర్లు. సహోదరుని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి దాదాపుగా 45-50 మందికి పైగా వారు వచ్చినటువంటి రాకను బట్టి ఈ 2 రోజులు స్థానిక సంఘం తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మాట్లాడినటువంటి దైవజనులు సురేష్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సహోదరులు నడిపించినటువంటి దైవజనులు ముర్రపరు సిద్ధాంతము పరిసర ప్రాంతాల్లో దేవుని పని చేస్తున్నటువంటి బీరారాజు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొదటి రోజు నడిపించినటువంటి దైవజనులు సురేష్ గారు, వారి యొక్క మావగారు, మా సహోదరులు కడలి, గోగనమఠము, చింతలపల్లి సువార్థికులు, మరొక సువార్థికులు సద్గుణరావు గారిని బట్టి మరొకసారి సద్గుణరావు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జున్నూరుపాలెం అంటే పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో దేవుని పనిచేస్తున్నటువంటి దైవజనులు సహోదరులు జోసఫ్ రాజు గారు, వాళ్ళ కుమారుడు ప్రణీమ్ గారిని బట్టి మరొకసారి వారికి, వారి యొక్క కుటుంబాలకి, స్థానిక సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఎంతో ప్రేమతో పిలిచినటువంటి పిలుపునకు మన్నించి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, స్థానిక సంఘం ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేసినటువంటి 2 రోజులు ఈ సువార్త సభల కొరకు వారు ఎంతో ప్రయాస ఉంది. వారు చేసినటువంటి ప్రయాస ఇదిగో నేడు మనమందరం లాగును కూడుకుని 2 దినాలు చక్కటి వాతావరణం. నిజానికి వాతావరణం అనేది కొంచెం భయాందోళన కల్పించింది. మొదట 2 రోజులు తుఫాన్ అన్నాడు, ఆయా ప్రాంతాలు వర్షాలు పడ్డాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనల వలన మంచి చక్కటి వాతావరణంలో దేవుడు తన సందేశాన్ని వినిపించడానికి తమ దాసుల ద్వారా మనకి ఈ సమయాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవత దేవునికి మరొకసారి ప్రభు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చివరగా ఈ ప్రాంతాన్ని ఇవ్వడానికి ఇలా ఇక్కడ అడిగితే సహోదరులు లక్ష్మణ్ గారు వారు వెనకాల ఉన్నారు. చాలా హృదయపూర్వక వందనాలు మీకు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని తెలియజేశారు. అడిగి వెంటనే పెట్టుకోండి, అంతకన్నా మహాభాగ్యమైన దేవుని పని కోసమని సహృదయంతో ముందుకు వచ్చినటువంటి ప్రియ కుటుంబము లక్ష్మణ్ గారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. అలాగనే ప్రేమతో ఆయా ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లోనే చాలామంది దేవుని పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా, దేవుని సంకల్పమును అనుసరించి రక్షణ పొందకపోతే ఒక వ్యక్తి యొక్క నిత్యత్వము, నిత్య గమ్యము దేవునికి దూరంగా, దేవుడు లేని చోటన నరకంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భూమి మీద బ్రతుకుండగానే, సమయం ఉండగానే మనకి కృప అందినప్పుడే దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే సహోదరులు 2 రోజులు తెలియజేసినటువంటి సందేశ ప్రకారంగా సువార్త అంటే ఏంటో ఎరగినటువంటి జనులు ఉన్నారు. అసలు రక్షణ అంటే ఏంటో ఎరగినటువంటి జనులు ఉన్నారు. కానీ రక్షింపబడ్డాము, రక్షణలో కొనసాగుతున్నాము అనేటువంటి ఆలోచనలు కొనసాగుతున్నారు. అసలు రక్షణ అంటే ఏంటి, రక్షణ సువార్త అంటే ఏంటి, రక్షించబడడానికి ఏ విషయాలు వినాలి,
రక్షించబడిన తర్వాత తన జీవితాన్ని ఎలాగో కొనసాగించుకోవాలో ఈ 2 రోజులు దైవజనుల ద్వారా వినిపించడం జరిగింది. మీరు ఎంతవరకు గ్రహించారో నాకైతే తెలియదు, కానీ రక్షించబడిన తర్వాత ఎలాగో బ్రతకాలో రక్షించబడినటువంటి మాకు మరి ఎక్కువగా చొరకలు పడ్డాయి. అలాగున బ్రతకడానికి మేము అందరం ప్రయాసపడుతున్నాం. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఇలాగున కలుసుకుని దేవుని మాటలు సత్యమైనటువంటి సందేశాన్ని వినడానికి దేవుడు కృప చూపితే మరొకసారి మనం అందరం కలుసుకుందాం. ఎంతో ఆశతో కూడి వచ్చినటువంటి మీ అందరికీ స్థానిక సంఘము ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉంది. ప్రేమ విందును స్వీకరించవలసిందని తెలియజేస్తూ చివరగా సహోదరులు రావు గారు కడలి గోగనమఠము చింతలపల్లి సువార్థికులైనటువంటి సద్గుణ రావు గారు ముగింపు ప్రార్థన చేసి కార్యక్రమం ముగిస్తారు. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాకు తండ్రి అయినటువంటి దేవా, మీ ఘనమైన సర్వశక్తి గల నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రీతిగా ఈ యొక్క నిమ్మలగూడెము, రాజుపాలెము స్థానిక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ సభల విషయంలో మరి మీరు చూపినటువంటి కృప వాతావరణాన్ని అనుకూలించి అనేక ప్రాంతాల నుంచి, పరిసర ప్రాంతాల నుంచి వచ్చి మీరు అనాదిలో సంకల్పించినటువంటి సువార్తను విని ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో వారు రక్షింపబడడానికి అట్టి మాటలు సహోదరుల ద్వారా వినిపించినందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క సభలను ఏర్పాటు చేసినటువంటి సహోదరులను, వారి కుటుంబాలను మీ దయలో భద్రపరచండి. స్థానిక సంఘాలు ఇంకనూ అనేక మందిని రక్షించడానికి అటు ధన్యతను వారికి దయచేయమని అడుగుతున్నాము. ఈ యొక్క సభల ఏర్పాటు విషయంలో మరి ఆహారాన్ని, ఈ యొక్క పరిసర ప్రాంతాలని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరినీ, ఇక్కడ మీరు సంకల్పించినటువంటి మాటలు తెలియజేయడానికి ఇచ్చినటువంటి ఈ స్థలం యొక్క సహోదరులను, వారి కుటుంబాలని మీ కృపలో భద్రపరచండి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ విన్నటువంటి మాటలు విడిచిపెట్టకుండా వారి హృదయాంతరంగాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి వారికి తరుణం దయచేయమని అడుగుతున్నాము. ఈ యొక్క సభలను ముగించుకొని మరి మా ప్రాంతాలకు వెళ్తుండగా మార్గ మధ్య మంత్రులు మీ తోడు నుంచి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయమని అడుగుతున్నాము. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సువార్త సందేశాన్ని విన్నారు నాయన. అట్టి ధన్యతను ఈ ప్రాంతానికి మీరు దయచేసినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనా మనములు మా ప్రభువు, మా రక్షకుడు క్రీస్తు వారి ద్వారా సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వందాలండి. వందాలండి గారు.